పనితీరులు ఎలా ఉన్నాయి, పనులు ఉన్నాయా, ఎలా అనిపిస్తుంది, ధరలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా? 11 నెలలు 20 నెలలు 30 నెలలు కాదు కానీ ఈ గవర్నమెంట్ వాళ్ళు ముఖ్యమంత్రులు చేసిన పనులు ఏంటి తెలుసా? అమ్మబళ్ళు తీసేసి చదువుకున్న పిల్లకాయలకి ఉద్యోగాలు వచ్చిందనుకో, అటు అమెరికా వెళ్ళక్కర్లేదు, చైనా వెళ్ళక్కర్లేదు, మన రాష్ట్రంలో శుభ్రంగా బాగుపడతారు. నేను స్కూల్ పిల్లలు 37 సంవత్సరాలు రోజులే అమలేట్ స్కూల్కి 37 సంవత్సరాలు వాళ్ళ పిల్లల్ని. మా పిల్లలు చదివినప్పుడు అమ్మబడి ఉందా, గిమ్మబడి ఉందా, చదివించుకున్నా. అదే మా పిల్లలకు ఉద్యోగం వచ్చి ఇప్పుడు కష్టపడి వచ్చేవాడినా, ఏదో నెలకు 20 రూపాయలు వాళ్ళు ఇచ్చేవాళ్ళు, హాయిగా బతికేవాడిని. అమ్మబడి ఇచ్చాను, గిమ్మబడి ఇచ్చాను, ఇవన్నీ లేకున్నాను. 100 కంపెనీలు పెట్టి 200 కంపెనీలు, లక్షల కంపెనీలు పెట్టానుకో, చదువు పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి. అమెరికాలో అక్కర్లేదు, చైనాలో అక్కర్లేదు, ఏ ఏరియా చేసి లేకుండా మన చదువుకున్న పిల్లలు మన దేశంలో బాగుపడతారు. మన పిల్లలు ఎక్కడో పాలేరు పని చేస్తాం ఏంటి? మరి నిన్నటికి నేను చూసుకుంటే ఉపాధ్యాయుల నియామకం డిఎస్సి ఏదైతే ఉందో గతంలో వెయిట్ చేస్తున్నారు. గత ప్రభుత్వాలు ఇంకా విడుదల చేయకపోయినా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక 11 నెలల్లో నిన్న ప్రకటన ఇచ్చింది. ఈ ప్రభుత్వ బళ్ళుల్లో టీచర్ పోస్టులు ఏదైతే ఉందో అది మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. 45 రోజుల్లో కాల వ్యవధిలో కంప్లీట్ చేస్తామంటున్నారు. ఎలా ఉంది? ఇవన్నీ కదండి, మంచి మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు మన దేశంలో. కంపెనీలు బాగా పెడితే, చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు పెడితే అందరికీ ఉద్యోగాలు వస్తాయి. మన పిల్లలు ఎక్కడికో వెళ్ళి వాళ్ళ పాలేరు పనులు చేయకుండాను. నేను 37 సంవత్సరాలు వెళ్ళా స్కూల్ పిల్లల్ని ఇదే బండి, తర్వాత ఈ పేట పనులు చేయించుకున్నా. అందరికి ఉద్యోగాలు మన రాష్ట్రంలో హాయిగా ఉంటారు కంపెనీలు పెడితే. ఎలా ఉంది బాబు గారి పరిపాలన? ఎలా ఉంది? నిన్నే పుట్టినరోజు కూడా చేసుకున్నారు, 75 ఏళ్ళు వచ్చాయి. పాప ఆయన కూడా కష్టపడుతున్నారు. మరి కష్టపడిపోతే అన్ని కంపెనీలు ఎట్ట వస్తాయండి? ఆయన కష్టపడ్డాక మా లాంటి ముసలోళ్ళు మొక్కోళ్ళు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తే నేను కూడా బండి తొక్కర్లా హాయిగా ఉంటాను. మరి పథకాలు అవసరం లేదంటారా జనరల్గా? పథకాలు ఎందుకండి? 40 సంవత్సరాలు దాచిన డబ్బులు ఎందుకు వేయారండి? ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, అమ్మ ఉత్సాహకి చదివించుకున్నా. మా పిల్లలు ఉద్యోగం వచ్చినప్పుడు వృత్తపడి తొక్కేవాడిని చెప్పండి, వృత్తపడి తొక్కనుగా. ప్రభుత్వం 11 నెలల పనితీరు, ఒక పక్క ఉపాధ్యాయుల నియామకం కూడా నిన్నే విడుదలయ్యింది. ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నారు. దీని పేరే డిఎస్సి. ఎలా అనిపిస్తుంది? కళ్ళు కాయలు కాచేలాగా వెయిట్ చేశారు, దాని గురించి కూడా ఒక ప్రకటన వచ్చింది. ఎలా ఉండదు? అంత డెవలప్మెంట్ ఏం లేదండి. ఏదో అలా జరుగుతుంది. మళ్ళీ భేదాలు కుటుంబం మళ్ళీ లైన్గా జరుగుతుంది. అంత ఊపేం లేదు, అంత పరిస్థితి ఏం లేదు. మోడీ అంటే వాళ్ళేపు తీసుకుంటే మన వైపు లేదు. ఇప్పుడు వాళ్ళేపు వాడు ఆ లైన్లో వాడి వైపు వాడు ఊర్లో చూసుకుంటాడు. మన ఆంధ్రాకి తెలంగాణకి ఏమీ చూసేదేం లేదు. అయితే ఒక పక్క చూసుకున్నట్లయితే ఏ అయితే అంశాలు ఉన్నాయో, మరొకసారి అమరావతి శంకుస్థాపనకు మే 2వ తారీఖు పెద్ద ఎత్తున సభ జరగబోతుంది. దాంతోపాటు కొత్తగా 44,000 ఎకరాలు కూడా మరొకసారి సమీకరణ అంటున్నారు ప్రభుత్వాలు. అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఇక్కడే కడతామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? మనకు తెలిసేవరకే అనిపించలేదు. మనకు వాస్తవం తెలిసేవరకు ఏమి కనిపించట్లేదు. అదే పరిస్థితి, ఇంకేం లేదు. మా చేసే పని మనకు నచ్చలేదు ఇక్కడ. ఎలా అనిపిస్తుంది? 11 నెలల్లో కూడా సంక్షేమ పథకాల్లో ఒకటి పెన్షన్, రెండోది గ్యాస్ సిలిండర్ డబ్బులు అంటున్నారు. పర్లేదా? మీకేమన్నా అంత అనుకూలంగా పడుతున్నాయి? నాకేం వచ్చేదేం లేదండి, ఏం వచ్చేదేం లేదు. ఆ పథకాలు ఏం కనిపించలేదు ఇంతవరకు. అంటాడే కానీ ఆ పథకాలకు కనిపించలేదు. ధరలతో పాటు నిత్యావసర సరుకులతో సతమతం అవుతాడు సామాన్య మధ్యతరగతులు. ఎలా అనిపిస్తున్నాయి? ఇందులో ఏమైనా కంట్రోల్కి వచ్చిందో, తగ్గినాయా లేదా పెరిగినాయా? తగ్గిందంటే అంతంత మాత్రం ఉంది సార్, అంతంత మాత్రం ఉంది, అంత తగ్గలేదు. అలాగే ఉంది, ఎక్కలేసి గొంగలు అక్కడే ఉంది, అంతేనా? అది పరిస్థితి. కొంచెం సమయం ఇవ్వచ్చా? మిగతా సంక్షేమాల్లో సూపర్ 6 అమలు చెప్పారు కదా, ఎలా అనిపిస్తుంది? ఏదో వెయిట్ చేద్దామండి, మరి చూడాలిగా వాడు ఏం చేస్తాడు, ఎంతవరకు చేస్తాడు ఏమిటని చూడాలిగా. చూస్తే తెలుస్తుంది. 11 నెలలు ఉన్నాం మనం. ఇంకొక ఎండగా మే నెల పోయింది, ఇది పోయి ఏప్రిల్ మే నెల పోయినాక అప్పుడు జరుగుతుంది. మరి అమరావతికి మళ్ళీ ఒకసారి భూములు కేటాయిస్తామంటున్నారు. మరి ఏదైతే ఉందో ల్యాండ్ పూలింగ్ చేస్తే ఒక లెక్క, లేకపోతే ఎక్వైజేషన్ అంటే బలవంతంగా తీసుకోవాలి. మరి ఇవి ఇస్తారా ఇంకా మళ్ళీ భూములు? ఇంకా ఇప్పుడు దాంట్లో ఏమీ అవ్వలేదు కదా. ఇంకా రైతులు మన బాగా దెబ్బతిన్నారు కండి. అప్పుడు ఇంక ఇచ్చేదేం లేదు. ఇంకా వాళ్ళు ఇంక ఇవ్వనంటున్నారు వాళ్ళు. అది ఇచ్చేదేం లేదు. ఇంకా మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో, మన మోడీ ఏం చేస్తారో తెలియాలి. అది విషయం. ఈసారి వస్తున్నారు కదా మోడీ గారు, మరొకసారి మళ్ళీ మట్టి నీరే తీసుకొస్తారా, లేకపోతే ఈసారి ఏమన్నా హామీలు ఇస్తారా? ఏదన్నా రాయితీలతో కూడిన ప్రకటనలు ఏమైనా ఉంటాయి అనుకుంటున్నారు? ప్రకటనలు ఏమి ఉండదు కానీ ఇంక ఇది వచ్చేది నాకు ఇష్టం లేదండి. ఇంకా మోడీ వచ్చేది
ఇష్టం లేదు. వస్తే కాంగ్రెస్ అని ఇష్టం మనకి. అసలు అసలు పోల్చుకుంటే గతం బాగుందో ఇప్పుడే బాగుంది? ఇప్పుడే బాగుందండి, ఇప్పుడే బాగుంది. గతం కంటే ఇప్పుడే బాగుంది. అమరావతి అవ్వాలి మెయిన్, అదే అందరికీ అసలు జన్మనిచ్చిన ఊరులాగా అవుతుంది అమరావతి అయితే. అది మే 2వ తారీఖు మోడీ గారి పర్యటన ఉంది. మరోసారి అమరావతిని పునర్శంకుస్థాపన చేస్తారంటున్నారు. మరి ఈసారి కూడా మట్టి నీరేనా, కొంచెం ఏదన్నా మనకు రాయితీలు ఇచ్చే విధంగా కొంచెం హామీలు గట్టిగా ఉంటాయి అంటున్నారు చాలా మంది. హామీలు గట్టిగా ఉంటాయండి, ఎందుకంటే రాజధాని అవ్వాలి కదా. అది అందరూ ప్రోత్సాహం అదే, రాజధాని అవ్వాలని అందరు ప్రోత్సాహం అదే. నిన్న చంద్రబాబు గారు పుట్టినరోజు జరుపుకున్నారు. దాంతోపాటే లోకేష్ గారు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న ఉపాధ్యాయుల నియామకం, గవర్నమెంట్ పోస్టులు, టీచర్ పోస్టులు విడుదల చేశారు. ఎలా అనిపిస్తుంది? కొంచెం ఉపశమనమేనా? ఉపశమనమేనండి, అంతా బాగా చేస్తున్నారు. తండ్రి కొడుకులు అంతా బాగా చేస్తున్నారు, అంతా బాగుందండి. సొసైటీ ఇప్పుడు బాగుందండి, అదివరకు మీద బాగుంది. చంద్రబాబు నాయుడు వచ్చినాక మీకు ఒకటి తెలుసో లేదో, చంద్రబాబు నాయుడు గెలిస్తే సైకిల్ గుర్తుకే మన ఓటని నేను అమ్మవారి సన్నిధిలో కటిక నేల మీద భోంచేస్తానని మొక్కున్నాను. అది అది పవన్ కళ్యాణ్ గారు తోడుగా ఉన్నారు, 10 ఏళ్ళు కలిసి ఉంటారంటున్నారు. ఆయన పనితీరేలా? ఆయన పనితీరు బాగుందండి. ఈయన కలిస్తేనేగా ఇప్పుడు బాగుంది, సపోర్ట్ కూడా బాగుంది. అది మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతిలోనే ఉంటుంది అంటున్నారు. దాంతోపాటు కొంచెం ల్యాండ్ కూడా ఇంకొక కొంచెం తీసుకుంటామంటున్నారు. సో ఎలా అయితేనే మనం గాడిలో పడినట్టేనండి. ఇప్పుడు గాలిలో పడినట్టేనండి. ల్యాండ్ తీసుకొని కూడా అందరూ ప్రోత్సహిస్తే, ల్యాండ్ తీసుకుంటే మనమే కదా బాగుండేది. ఇక్కడ పిల్లల భవిష్యత్తు ఉంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, పెద్దవాళ్ళ భవిష్యత్తు, లేడీసు అందరూ బాగుంటారు కదండి. చెప్పిన పథకాల ప్రకారం సూపర్ 6లో ఉచితాలు ఎంతవరకు ఇవ్వచ్చు అంటారు? ఏమండి, ఉచిత పథకాలు ఎంతవరకు ఇస్తే బాగుంటుంది? ఉచిత పథకాలు ఇవ్వచ్చండి, అది అందరూ ప్రోత్సహించాలి. ఉచిత పథకాలు ఇస్తేనే అందరూ చేయూతనిస్తారు. ఇప్పుడు అందరూ ఓకే అంటున్నారు. అందరూ ఎవరు వెనకాడతలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడనే అందరికీ ఫుల్ సపోర్ట్. చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి, పవన్ కళ్యాణ్కి అందరు ఫుల్ సపోర్ట్. ఓకే అండి. ఈ సమస్యలు ఏంటి చూసుకున్నట్లయితే హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ సెలవులు దొరకట్లేదా? పరిస్థితి ఎలా ఉంది? నమస్తే సార్, నా పేరు త్రివేణి, అనంతపూర్ డిస్ట్రిక్ట్ మాది. అనంతపూర్ డిస్ట్రిక్ట్ మేము మినీ అంగన్వాడీ సెంటరు గత 13 సంవత్సరాల నుంచి మినీ అంగన్వాడీ సెంటర్గా చేస్తున్నాము. 13 సంవత్సరాలుగా మినీ అంగన్వాడీ సెంటర్గా పనిచేస్తున్నాను. అప్పటి నుంచి ఆయా పని, టీచర్ పని 2 నేనే చేస్తా ఉన్నాను. అయినా మాకు వచ్చే శాలరీ మాత్రమే 7,000. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని మినీ వర్కర్ని మెయిన్ సెంటర్గా జీవో ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే వేసవి సెలవులు ఇవ్వటం లేదు, వేసవి సెలవులు కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే ఆరోగ్యం ఏదైనా బాగలేకపోతే కానీ మాకు సెలవులు కూడా ఇవ్వటం లేదు, సెలవులు కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇప్పటికైనా మా పరిస్థితిని, మా కష్టాన్ని అర్థం చేసుకొని ఇప్పటికైనా జీవో ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. ఆరోగ్యరీత్యా ఏదైనా సమస్యలు వస్తే లీవ్ అన్న దొరుకుతుంది? లీవ్ దొరకడం లేదు. ఒకవేళ లీవ్ అడిగితే ఏమంటున్నారంటే మేడం వాళ్ళు, ఎవరైనా వేరే వాళ్ళకి అప్పచెప్పండి అమ్మా, లేకుంటే పక్క సెంటర్కి అప్పచెప్పండి అమ్మా అంటున్నారండి. ఏదైనా మెమోరాండం కానీ అర్జీ కానీ పైకి ఇవ్వడం జరిగిందా మీ తరపున, యూనియన్ తరపున? అన్ని మెమోరాండం, అర్జీ అన్ని ఇచ్చినామండి. అసెంబ్లీలో కూడా మేడం గారు ఏమన్నారు, మినీ సెంటరు మెయిన్ సెంటర్ అయ్యిందండి అని చెప్పినారు. కాకపోతే ఇంతవరకు అయితే జీవో రాలేదండి. ఆ జీవో ఇవ్వాలని కోరుకుంటున్నామండి మేము. ఆ జీవో ఇస్తే మాకి కొంచెం పని భారం తగ్గుతుంది అనుకుంటాం. ఎందుకంటే హెల్పర్ పని చేస్తున్నాం కదా, ఒక పక్క హెల్పర్ పని చేసుకుంటూ, ఒక పక్క టీచర్ పని చేసుకుంటూ, రికార్డ్స్ రాసుకుంటూ, అన్నీ చేసుకుంటూ పని ఎక్కువ అయిపోయిందండి. అయినా మాకు హెల్పర్ జీతమే వస్తూ ఉంది. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి, మా శ్రమను గుర్తించి, మా కష్టాన్ని గుర్తించి వెంటనే జీవో ఇవ్వాలని కోరుకుంటున్నామండి. సామాన్యులు ఎప్పుడు నిత్యావసర సరుకుల ధరలు, జీతాల పెంపు గురించి చూస్తారు. 11 నెలల పరిపాలన చూశారు, గతంలో చూశారు. ఏది బాగుంది? ఇది బాగుంది, తెలుగుదేశం. ఇంకెంతకాటి ఏవైతే ఉన్నాయో, మోడీ గారు మరోసారి అమరావతి పర్యటన ఉంది, మరోసారి పునర్శంకుస్థాపన ఎలా అనిపిస్తుంది? 1,00,000 కోట్లతో పనులు మొదలు పెడతాను, 3 ఏళ్లలో కనీసం 30 నుంచి 40% పనులన్నీ అవుతాయి అంటున్నారు. అవుతాయి, చేస్తారు. మోడీ మాత్రం బాగా చేస్తాడు, తిరుగులేదు. 75 సంవత్సరాలు వచ్చాయి. నిన్నే బర్త్డే చేసుకున్నారు చంద్రబాబు గారు. ఆయన కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ మధ్య చూశారనుకుంటా వార్తల్లో, వాటిల్లో చేతి వృత్తులు, వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి సమస్యలు తీరుస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగుందండి,
ప్రభుత్వం మంచిది. అది లోకేష్ బాబు గారు నిన్న ఉపాధ్యాయుల నియామకం గురించి నోటిఫికేషన్ వదిలారు. గత 4 ఏళ్ళు ఎదురు చూశారు, కళ్ళు కాయలు కాచేటట్టు ఉపాధ్యాయులు అభ్యర్థులు ఏదైతే గవర్నమెంట్ పోస్టులు ఏదైతే ఉన్నాయో ఉపాధ్యాయులకి సంబంధించి టీచర్ పోస్టులు ఎలా ఉంది ఈసారి? కొంచెం పర్లేదా? పర్వాలేదు, బాగుంది. మిగతా అంశాల్లోకి వెళ్తే రోడ్లు వ్యవస్థలు ఎలా ఉన్నాయి? రోడ్లు అన్నీ బాగానే తయారు అవుతున్నాయి. పంచాయతీ కూడా బాగున్నాయి, బాగానే ఉంది. రావడంతో 6 పథకాలు తీసుకొచ్చారు, సూపర్ 6 అని పేరు పెట్టారు. దాంట్లో భాగంగా మొదట పెన్షన్, రెండోది గ్యాస్ సిలిండర్ డబ్బులు, మిగతా ఇప్పుడు విడుదలవుతాయి అంటున్నారు. మే అండ్ జూన్లో తల్లికి వందనంతో పాటు రైతులకు పెట్టుబడి సాయం ఎలా అనిపిస్తుంది? అవి గ్యాస్ ఇవి అందరికీ పడట్లేదు, అదే చూడాలి. గ్యాస్ అన్నది అందరికీ పడాలి కదా, పడకుండా కరెంట్ బిల్లు అని అదని చెప్తున్నారు. అయ్యే ఉండకుండా మొత్తం అందరికీ ఒకలా చూడాలి. అది మాజీ ప్రభుత్వాలు కూడా జనంలో మమేకమవుతున్నాయి. మళ్ళీ ఎలక్షన్స్ వరకు అట్లాగే పుంజుకుంటామని వాళ్ళు అంటున్నారు. అమరావతి తొలిదశ పనులు 3 ఏళ్లలో కనుక పూర్తయితే మళ్ళీ ఇటే ఉంటారని వీళ్ళు అంటున్నారు. ఎలా ఉంటారు? వచ్చేది మళ్ళీ చంద్రబాబు నాయుడే, తిరుగులేదు. నిబద్ధత గల నాయకుడేనా ఆయన? నాయకుడే. లోకేష్ బాబు గారు ఉన్నారు, ఆయన ఐటీ శాఖ మంత్రి. కంపెనీలకి ఇండస్ట్రీలకి ఆయనే మరి తలమానికం తెస్తానంటున్నారు. ఖచ్చితంగా ఎలా అనిపిస్తుంది? తెస్తాడండి, అలా అనుకున్నది అది జరుగుద్ది. పవన్ కళ్యాణ్ గారు పనితీరులు ఎలా ఉన్నాయి? పవన్ కళ్యాణ్కి ఏంటండి రికార్డు, తిరుగులేదు. ఇంకా ఆయన చెప్పినట్టు చేస్తున్నాడా? చేస్తున్నాడు. ఎవరు ఆలీలో లేదు, ఎవరిదైనా ఎరగ తెస్తాడు. అది ప్రధానంగా ఈ సమ్మెకి కారణాలు ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి, అసలు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం? ఈరోజు రాష్ట్రంలో మినీ వర్కర్లు ఇక్కడికి ధర్నా కాడికి వచ్చారు. అనివార్య పరిస్థితుల్లో ఈ ధర్నా ఇక్కడ జరుగుతూ ఉంది. అనేక సార్లు మినీ వర్కర్లు వర్కర్ పని చేస్తున్నారు, హెల్పర్ పని చేస్తూ ఉన్నారు. ఈరోజు కేవలం హెల్పర్ వేతనం వేస్తున్నారు. పిల్లలతోటి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మినీల్ని మెయిన్ సెంటర్గా మార్చాలని చెప్పేసి అనేక సార్లు ప్రభుత్వం అడిగినా ఫలితం లేదు. ఈరోజు ఫైనాన్స్లో జీవో ఉందనే పేరుతోటి సంవత్సరాల తరబడి తాత్సారం చేస్తున్నారు. మొన్న అసెంబ్లీలో స్వయంగా మంత్రి గారే ప్రకటన చేశారు, మినీల్ జీవోని వెంటనే ఇస్తున్నామని చెప్పేసి. ఇంతవరకు అతీగతి లేదు. వెంటనే మినీల్ మెయిన్ మారుస్తూ జీవో ఇవ్వాలి, వేసవి సెలవులు ఇవ్వాలి, ప్రమోషన్లు ఇవ్వాలి. లేకపోతే అంగన్వాడీలు మొత్తం మే 20వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. చూసుకున్నట్లయితే ఇంకెలా ఉన్నాయి, పెరిగిన ధరల రీత్యా ఏంటి మీ పరిస్థితులు ఏంటి, సరిపడా వేతనం ఉంటుందా, అసలు మిగతా అంశాలు కూడా చెప్పండి. ఎలాంటి బాధలు? ఈరోజు అంగన్వాడీ సెంటర్ల నిర్వహణ దినదిన గంటన నూరే లాగా తయారైంది. ఇచ్చేదేమో బెత్తెడు వేతనం, కానీ పని మాత్రం బారెడు చేయిస్తూ ఉన్నారు. ఈరోజు యాప్లు తీసుకొచ్చారు, ఆ యాప్ల్లో ఫోన్లు పనిచేయవు, నెట్ సిగ్నల్ ఉండదు. ఇప్పుడు కొత్తగా బాల సంజీవని యాప్ అని తీసుకొచ్చారు. ఇన్నంట అవుట్ అంట. ఈరోజు పిల్లలు ఎవరైనా లేటుగా వస్తే వాడికి ఫుడ్ కట్టు. పిల్లోడు మొన్న నెల్లూరు జిల్లాలో వాడు గుండు చేయించుకొని వచ్చాడు. గుండు చేయించుకొని వస్తే ఆ ఫోటోలో రాలా, అందుకని వాడికి ఫుడ్ పెట్టరంట. అంటే ఇలాంటి రకరకాల మార్పులు చేసి ఈరోజు యాప్ని తీసుకొచ్చారు. ఈ యాప్ని వెంటనే మార్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. 2019 నుంచి అంగన్వాడీలకు వేతనాలు పెరగల. ఈ కాలంలో ధరలు విపరీతంగా పెరిగినాయి. కరెంటు ఛార్జీలు పెరిగినాయి, బియ్యం ధరలు పెరిగినాయి, ఆయిల్ పెరిగింది, చింతపండు పెరిగింది, పప్పు పెరిగింది, అన్ని కూరగాయల ధరలతో సహా పెరిగినాయి. కానీ అంగన్వాడీలకు మాత్రం జీతాలు పెరగల. జూలై నెలలో అంగన్వాడీలకు జీతాలు పెంచాలని చెప్పేసి మినిట్స్ ఉంది, దాన్ని ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అందుకని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మినీల్ జీవోతో పాటు అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం పట్టించుకోకపోతే రాబోయే కాలంలో మరొక ఉద్యమానికి అంగన్వాడీలు సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సుబ్రహ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ నెలకొల్సిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.